హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఫైనల్ గా కేజ్రీవాల్ గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది సార్. మరి ఏ బేసిస్ మీద ఈ బెయిల్ వచ్చింది? మరి ఈ నేపథ్యంలో కవిత గారికి కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? కవిత విషయం తర్వాత మాట్లాడదాం. ముందు కేజ్రీవాల్కి ఇందాకే ఒక 10 నిమిషాల ముందు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. బట్ ఇది రెగ్యులర్ బెయిల్ కాదు, మధ్యంతర బెయిల్ అని చెప్తున్నారు. బట్ ఏం జరిగింది అనేది చూసినప్పుడు కేజ్రీవాల్ని మార్చి 21వ తేదీన అరెస్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. అయితే ఆయన మొదట్లో బెయిల్కి అప్లై చేయకుండా తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అంటే నా అరెస్టు చట్టబద్ధం కాదు అనేది ఆయన వెళ్ళాడు. మామూలుగా ఆయన్ని అరెస్ట్ చేసిన ఈడీ అరెస్ట్ చేసింది. పిఎంఎల్ఏ చట్టం కింద ఆయన మీద కేసులు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 దాని కింద అరెస్ట్ చేసింది. మామూలుగా మనీ లాండరింగ్ యాక్ట్లో బెయిల్ రావడం అనేది వెరీ డిఫికల్ట్. అది రిగరస్ యాక్ట్ అని నేను చాలాసార్లు చెప్పాను. అందులో సెక్షన్ 45 ప్రకారం 20 కండిషన్స్ మీట్ అయితేనే బెయిల్ ఇవ్వాలి. 20 కండిషన్స్ అంటే 2 కండిషన్లు ఉన్నాయి. ఒకటేమో ఆ ముద్దాయి నేరం చేయలేదని కోర్టు నమ్మాలి. కోర్టు నమ్మాలంటే ఆ ముద్దాయే నేను నేరం చేయలేదని నిరూపించుకోవాలి. అది వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. కేసు పెట్టినోడు ఇతను నేరం చేశాడని కేసు పెట్టినోడు నిరూపించాలి, కానీ నేను నేరం చేయలేదని ముద్దాయి ఎట్లా నిరూపిస్తాడు? నేను నేరం చేయలేదని చెప్తాడు, చేశాడు ఎలా చేశాడో కదా చెప్పాలి. కాబట్టి ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైన చట్టాలు కొన్నిటిని తీసుకొని వస్తుంటుంది అప్పుడప్పుడు ప్రభుత్వాల. గతంలో కూడా టాడా, అంతకుముందు నాసా మీసా ఇలాంటివన్నీ ఉండేవి. సో ఇప్పుడు కూడా అట్లాంటిదే ఉపాధి చట్టం ఒకటి, పిఎంఎల్ఏ ఒకటి, ఇలాంటి చట్టాలు ఉన్నాయి. ఇలా రెగ్యులర్ చట్టాలకు భిన్నంగా ఇవి స్పెషల్ చట్టాలు తీసుకొచ్చి ప్రత్యర్థుల్ని వేధించడం కోసమే ఈ చట్టాలని వాడడం అనేది మనకు ఎక్కువగా అనిపిస్తుంది. ఈ కేసులో ఈవెన్ ఈ ఈడీ కేసులు, పిఎంఎల్ఏ చట్టం కింద నమోదైన కేసుల్లో కన్విక్షన్ రేటు కూడా వెరీ వెరీ లెస్. సో 1% లోపలే ఉంది కన్విక్షన్ రేటు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఈయన వాదించింది ఏంటంటే, అందుకని బెయిల్కి వెళ్ళాల. బెయిల్కి వెళ్తే 20 కండిషన్లో ఒకటేమో ముద్దాయి నేరం చేయలేదని నిరూపించుకోవాలి, రెండోదేమో బెయిల్ ఇచ్చినా కూడా ఈ ముద్దాయి నేరం చేయరు అని కూడా కోర్టు నమ్మాలి. ఈ కోర్టు నమ్మాలంటే కోర్టుకి ఆధారాలు కావాలి కదా. ఆధారాలు ఎవరు ఇవ్వాలి? ముద్దాయి ఇవ్వాలి. ముద్దాయి ఎలా ఇస్తాడు? ఇది ప్రాబ్లం. అందుకని పిఎంఎల్ఏ చట్టం కింద అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ అంత త్వరగా రాదు. మన కవిత కూడా 115 రోజులు ఎంత అయింది ఈ పాటికి, ఆమెకి బెయిల్ రాలేదు. సో ఇదే పరిస్థితి అక్కడ ఉంది. అన్ని కేసుల్లో కూడా పిఎంఎల్ఏకి సంబంధించి అనేక మంది పెట్టిన కేసుల్లో కూడా ఇదే పరిస్థితి. సో ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇతను వాదించింది ఏంటంటే, కావాలని 2 ఏళ్ల పాటు గమ్ము నుండి కేసు రిజిస్టర్ అయినాక 1.5 year దాటేసినాక ఇప్పుడు మార్చి 8న ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయినాక కావాలని నన్ను ఎలక్షన్లకు దూరం చేయాలి, జైల్లో పెట్టేస్తే నా పొలిటికల్ పార్టీ ఆప్ పార్టీ విజయ అవకాశాలు తగ్గుతాయి, తద్వారా బీజేపీ విన్నింగ్ అవకాశాలు పెరుగుతాయి అని ప్లాన్డ్గా మోడీ ప్రభుత్వం చేసిందన్న ఆర్గ్యుమెంట్స్ని అభిషేక్ మను సింఘ్వి ఈయన తరపున సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేశాడు. సుప్రీంకోర్టు దానికి కన్విన్స్ అయింది. ఎందుకంటే ఎలక్షన్లు అనేవి ప్రజాస్వామ్యంలో వివా ఫోర్స్ ఏదో చెప్పింది ఒక పదం కూడా, అంటే లైఫ్ ఫోర్స్ ఇవి ఎన్నికలు అనేవి. అటువంటి లైఫ్ ఫోర్స్కి దూరం చేయడం ఒక నేషనల్ పార్టీ నాయకుడిని కరెక్ట్ కాదు అని చెప్పి మే 10న బెయిల్ ఇచ్చింది, మధ్యంతర బెయిల్. అయితే జూన్ 1 వరకే అది ఎన్నికలు అయిపోయే వరకే. దాని తర్వాత అతను వచ్చి సరెండర్ అవ్వాలి కోర్టుకి. ఆయన మళ్ళీ ట్రై చేశాడు, హెల్త్ గ్రౌండ్స్లో ఎక్స్టెండ్ చేసింది, కానీ సుప్రీంకోర్టు దాంతో సరెండర్ అయిపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడు. జైలుకి వెళ్ళిపోయినాక ఇప్పుడు ఇంకా అరెస్టును ఛాలెంజ్ చేసిన విషయం అయిపోయింది కాబట్టి తను బెయిల్కి మూవ్ చేయడం మొదలుపెట్టాడు. బెయిల్ వెకేషన్ బెంచ్ కింద రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇమీడియట్గా వితిన్ ద అవర్స్లోనే ఈడీ హైకోర్టును అప్రోచ్ కాగలిగింది. హైకోర్టు ఆయన బెయిల్ని అప్పీల్ చేసేసింది. దీని మీద అనేక మంది న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టుకి లెటర్లు రాశారు. ఇది కరెక్ట్ కాదు, ఏ రకమైన ఇవి తీసుకోకుండా చూడకుండా హైకోర్టు ఇలా ఇచ్చేసింది, ఇది కరెక్ట్ కాదని కూడా వెళ్ళారు హైకోర్టు మీద.
సో దీని మీద జస్టిస్ సంజయ్ ఖన్నా అండ్ జస్టిస్ దీపాంకర్ దత్తా ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. మే 17న మొత్తం అన్ని విచారణ అయిపోయింది. ఇటు మన కేజ్రీవాల్ తరపునేమో అభిషేక్ మను సింగ్ వివాదించారు. ఇటు ఈడీ తరపున ఎప్పుడు కూడా ఏఎస్జి ఆయన ఎస్వి రాజు ఆయన వాదిస్తుంటారు. దీంట్లో కూడా ఆయనే వాదించారు. సో ఇవన్నీ వాదనలు అయిపోయినాక తీర్పు రిజర్వ్ చేసి ఈరోజు ఇందాక తీర్పు ఇచ్చింది. అదేంటంటే మధ్యంతర బెయిల్ ఇస్తున్నాం విత్ కొన్ని కండిషన్లు అని చెప్పి మధ్యంతర బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చింది. దాని తీర్పు డీటెయిల్ ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ తీర్పు అనేది పిఎంఎల్ఏ చట్టం కింద అరెస్ట్ అయిన అనేక మందికి ఊరటని చెప్పచ్చు. ఎందుకంటే ఎటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకుండా, ఫిజికల్ ఎవిడెన్స్ లేకుండా ఓన్లీ అప్రూవర్ల స్టేట్మెంట్ల మీద ఆధారపడి మాత్రమే అరెస్టులు ఎక్కువ జరుగుతున్నాయి అనేది ఈడీ మీద సిబిఐ మీద ఎక్కువ విమర్శలు. ఎందుకంటే ఇప్పుడు ఎవరినో ప్రత్యర్థిని ఇచ్చేయాలంటే ఒకరిని అరెస్ట్ చేయడం, దాని చుట్టూ ఇంకొంతమందిని అరెస్ట్ చేయడం, వాళ్ళని నయానో భయానో బెదిరించడం, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు తీసుకోవడం, వాళ్ళని అప్రూవల్గా మార్చేయడం, ఆ అప్రూవర్ల స్టేట్మెంట్లు బేస్ చేసుకొని తమకు కావాల్సిన రాజకీయ పద్ధతులను అరెస్ట్ చేయడం, ఈ ప్యాటర్న్ అనేది అన్ని కేసుల్లో కూడా బీజేపీ చేస్తూ ఉంది. సో దీంట్లో కూడా మనం చూస్తే సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించాడు. దీంట్లో ఆమె భానుప్రియ మీనా మీద కూడా ఆరోపించాడు. దీంట్లో ఈడీలో ఆమె ఇక్కడ కూడా కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా కేటీఆర్తో ఆమె గొడవ పడింది. ఆమె బయోగ్రఫీ కూడా మనం చెప్పుకున్నాం. సో భానుప్రియ మీనా చాలామందిని కొట్టింది, నన్ను కూడా కొట్టింది, టార్చర్ చేసింది అనేది ఆయన ఆరోపించాడు. ఆమె కొట్టిన దెబ్బకి అతని మైండ్ పాడైందని కూడా చెప్పాడు. ఎవరు మన అరవింద్ ఫామా శరత్ చంద్రారెడ్డి వాళ్ళ బంధువు. సో ఇలాగ ఆమె వాళ్ళు ఈడీ కానీ సిబిఐ కానీ టార్చర్లు చేసి వాళ్ళని అప్రూవల్గా మారిపిచ్చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అట్లాగే మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఎంపీగా కూటమి తరపున గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ కేసులో ముద్దాయి. అతన్ని కూడా వీళ్ళు అప్రూవర్గా మార్చేశారు. అతను 55 కోట్లు బీజేపీకి ఫండ్ ఇచ్చినట్టుగా మనకి ఎలక్ట్రల్ బాండ్స్లో కూడా బయటపడింది. మరి దీంట్లో ఒక ముద్దాయి దగ్గర మీరు ఎందుకు ఫండ్ తీసుకున్నారనేది కూడా బీజేపీని అందరూ ప్రశ్నించారు. అంటే క్లియర్గా వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని అప్రూవల్గా మార్చి వాళ్ళకి బెయిల్ ఇప్పించేసి వాళ్ళ ద్వారా వీళ్ళ పొలిటికల్ టార్గెట్ ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్ కావచ్చు, ఆప్ నాయకులు కావచ్చు, వీళ్ళని అరెస్టులు చేయడం అనేది ఈ ప్యాటర్న్ జరుగుతుంది. దీని కోర్టులు కూడా ఇప్పటివరకు సీరియస్గా తీసుకోలేదు. ఈ మధ్యకాలంలోనే సుప్రీంకోర్టు కొంత సీరియస్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఈ తీర్పు అనేది ఖచ్చితంగా పిఎంఎల్ఏ చట్టం దుర్వినియోగం అవుతుంది అని ఇండియా కూటమి నాయకులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు అయితే మేమొస్తే ఈ రెండింటిని రద్దు చేసేస్తాం ఈడీని అండ్ సిబిఐని అని కూడా ఆయన ప్రకటించాడు. కాకపోతే ఒకప్పుడు కాంగ్రెస్ కూడా బీజేపీ చేసింది. కాంగ్రెస్ కూడా ప్రత్యర్థుల మీద సిబిఐని ఉపయోగించడం అనేది కాంగ్రెస్ గతంలో చాలా తీవ్రంగానే చేసింది. మనకు ఎగ్జాంపుల్ జగనే ఉన్నాడు కదా, జగన్ని సిబిఐ కదా అరెస్ట్ చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. సోనియా గాంధీ మాట వినలేదనే కదా జగన్ అరెస్ట్ చేశారు. అదర్వైజ్ జగన్ మీద కేసులు ఎందుకు పెట్టుంటారు? క్లియర్గా ఏంటంటే రాజకీయ పద్ధతులను వేధించడానికి ఏ పొలిటికల్ పార్టీలైనా కూడా వాడుతున్నారు. బీజేపీ దాన్ని మోర్ సిస్టమేటిక్గా తీసుకెళ్ళి ప్రత్యర్థులు ఉంటే తమతో ఉండాలి లేదా జైళ్ళల్లో ఉండాలి, ప్రజల్లో ఉండకూడదు అనే ఒక ధోరణి బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్ళింది. అందులో భాగంగానే ఇది పెట్టింది. సో ఇప్పుడు ఇది వచ్చిన దానివల్ల ఖచ్చితంగా కవితకు కూడా కొంత ఊరట దొరికే అవకాశం ఉంది. కింది కోర్టులు కూడా సుప్రీంకోర్టు తీర్పుల్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీర్పులు ఇచ్చే అవకాశం ఉంది. ఆమె కూడా ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్కి ఆమె రౌసాన్య కోర్టులో పిటిషన్ వేసింది. ఎందుకంటే నా కేసులో 60 రోజుల లోపల ఫైనల్ ఛార్జ్ షీట్ వేయాలి, వీళ్ళు వేయలేదు కాబట్టి నాకు డిఫాల్ట్ బెయిల్కి నేను అర్హురాలని అనేది ఆమె పెట్టింది. సో దాని మీద సిబిఐ అండ్ ఈడీ అభిప్రాయాల్ని కనుక్కోవడానికి నోటీసులు రౌసాన్య కోర్టు జారీ చేసింది. సో ఇప్పుడు కవితకు కూడా ఒకవేళ డిఫాల్ట్ బెయిల్ రాకపోతే కవిత కూడా తన అరెస్టును ఇదే పద్ధతిలో ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇదే అభిషేక్ మను సింఘ్విని కవిత కూడా. సో సుప్రీంకోర్టు దీన్ని ఎలా చూస్తుంది? థ్యాంక్ యూ సో మచ్ సార్.